ఇది మంచి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వమని, ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం పలు హామీలను అమలు చేసిందని, ఇది మంచి ప్రభుత్వం అనే నినాదంతో ప్రజల ముంగిట ప్రజావేదిక నిర్వహించి ముఖ్యమంత్రి ఇచ్చిన స్ఫూర్తి ఆదేశాల మేరకు ప్రజలతో మమేకమై కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సంయుక్తంగా పేర్కొన్నారు. శనివారం ఉదయం తిరుపతి రూరల్ మండలం ఉమ్మడి మంగళం సచివాలయం 2 నందు ఇది మంచి ప్రభుత్వం అనే బృహత్తర కార్యక్రమం ప్రజావేదికను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు సంబంధిత అధికారులతో ప్రజాప్రతినిధులతో కలిసి నిర్వహించారు. సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటోందని కూటమి ప్రభుత్వం అని అన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం, ప్రజలు అందరూ మెచ్చి వారి మనసులోని మాటే పలుచోట్ల ప్రజలందరూ చెబుతున్న మాట అని, ముఖ్యమంత్రి పలు హామీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయటం ప్రారంభించి అండగా నిలుస్తున్నారని అన్నారు. మెగా డిఎస్సి విడుదల చేయటం, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులను క్లియర్ చేశారని, ధాన్యం కొనుగోలు పెండింగ్ బిల్లులు విడుదల చేశారని, భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు అనేక చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. నకిలీ మద్యం కాకుండా బ్రాండెడ్ మద్యం అక్టోబర్ నుండి అమలులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. తెలుగంగ నీరు ప్రతి ఇంటికి అందేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆమోదంతో జలజీవన్ మిషన్ కింద మంజూరుతో చర్యలు చేపడుతున్నామని అన్నారు. నిరుద్యోగ యువతకు మెగా డిఎస్సి విడుదల చేయటం, ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, 1వ తేదీన ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్న ప్రభుత్వమని, గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించి అన్నదాతకు ఆదుకోవటం జరిగిందని తెలిపారు. గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు. ఈ రోజు నుంచి ఉండొచ్చు, మొన్న నేను గెలిచిన రోజు నుంచి చెప్తున్నా, అభివృద్ధి నా నినాదమ్మా. నేను ఏదైనా కొట్లాడితే అభివృద్ధి కోసం కొట్లాడతా. చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధి, నా ప్రజల అభివృద్ధి కోసం కొట్లాడతాను తప్పి నా పర్సనల్ ఉండదు. ఈ వేదిక నుంచి అందరూ తెలియజేసుకుంటున్నాను. అట్లానే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కేంద్రాన్ని ప్రభుత్వమైన మొదలు చెప్తే ఎటువంటి నాయకులు ఉండొచ్చు, ఎటువంటి పేపర్లు ఉండొచ్చు, పరువు నష్టం వేస్తారు. ఆల్రెడీ వేసా, తొందరలో వేస్తుంది. దాని గురించి చెప్తున్నా. ఈ ద్వారా మీ మహిళా సమస్యలు తెచ్చుకొని దానికి అధికారుల దృష్టికి నాకు ఇస్తే నేను తీసుకుని వెళ్ళి మీ సమస్యలు పరిష్కరిస్తా. మీకు ఏ సమస్యలు ఉన్నా, మహిళా సమస్య నా దృష్టికి రాకపోయినా, నాయకుల దృష్టికి తీసుకోకపోయినా దృష్టికి తీసుకుని వస్తే గతంలో ఏ విధంగా ఉమ్మడి 4 పంచాయతీల మీటింగ్ పెట్టుకున్నాం, అదే మీటింగ్ పెట్టుకుంటాను కూడా తెలియజేసుకుంటూ, ఇంకా ముఖ్యమైనది ఇక్కడ ఉన్నటువంటి బిలో పావర్టీ లైన్ కానీ మిడిల్ క్లాస్కి సంబంధించిన అందరూ కూడా ఉన్నాం. మన అక్కలు, మన ఇంట్లో అమ్మలు కానీ భార్యలు కానీ టిఫిన్ చేసి పంపించాలన్నా, మధ్యాహ్నం భోజనం చేసి పంపించాలన్నా, పిల్లలు చేసి పంపించాలని పనికి పోయటం కష్టంగా ఉంది. నేను ఏదైతే 2019లో అన్నా క్యాంటీన్ శాంక్షన్ చేశానో తిరిగి అదే దానిపైన ఈరోజు ఆర్డర్ తేవడం జరిగింది. మనం ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ ఆఫీస్ దగ్గరే అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తాం తొందరలో. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పలు గృహాలను సందర్శించి ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను సచివాలయం సిబ్బంది వివరించి వారి గృహాలకు ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అతికించి కరపత్రాలను పంచిపెట్టారు. అలాగే ఎమ్మెల్యేతో కలిసి టిడ్గో గృహాల నిర్మాణాల కొరకు స్థల పరిశీలన చేశారు. పలువురు ప్రజలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చాలా మంచి అభివృద్ధి సంక్షేమం అందిస్తున్నారని, ఇది మంచి ప్రభుత్వం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారిని సుశీలాదేవి, ఎంపీడీఓ రమేష్, తిరుపతి అర్బన్ రూరల్ తహసీల్దార్లు భాగ్యలక్ష్మి, రామచనేయులు తదితర అధికారులు పాల్గొన్నారు.